ఐపీఎల్ లో చెన్నైది ఓ బాధ, ముంబైది మరో బాధ. చెన్నై జట్టులో ధోని ఉన్నా లేనట్టే. ఆయన ఎప్పుడు ఆడతాడో చెప్పలేని పరిస్థితి. ముంబైలో రోహిత్ శర్మ కథ కూడా ఇంచుమించు అంతే. బెంగళూరు మ్యాచ్ లో తొడకండరాలు పట్టేయడంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ 4 మ్యాచ్ల్లో రోహిత్ లేకుండానే జట్టు బరిలోకి దిగేసింది. రోహిత్ మరో 2 మ్యాచ్లకు దూరం అవ్వాల్సి వస్తుందని కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెబుతున్నారు. ముంబై ఇప్పుడు 9వ స్థానంలో ఉంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించాలంటే అద్భుతాలు చేయాలి. అందుకు రోహిత్ శర్మ బరిలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లే ఆఫ్స్ కి దూరమైన తరువాత రోహిత్ ఆడినా ఉపయోగం ఉండదు. ధోనికి ఇది ఆఖరి ఐపీఎల్ అని ఎలా భావిస్తున్నారో రోహిత్ విషయంలోనూ అలానే ఆలోచిస్తున్నారు. తరచూ గాయాలతో సతమతమవుతున్న రోహిత్ 2027 ఐపీఎల్ నాటికి అందుబాటులో ఉండటం అనుమానమే. ఇది ఆఖరి ఐపీఎల్ అయితే మిగిలిన అన్ని మ్యాచ్లు ఆడాలని రోహిత్ అనుకుంటున్నాడు. ఆ అవకాశం రోహిత్ లాంటి దిగ్గజ ఆటగాడికి ఇవ్వాల్సిన బాధ్యత ముంబై యాజమాన్యంపై ఉంది. ముంబై జట్టు కూర్పు కూడా చాలా పేలవంగా అనిపిస్తుంది. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో బుమ్రా ఫామ్ లో లేకపోవడం ఆ జట్టుకు తీరని లోటు. బౌల్డ్ కూడా ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. హార్దిక్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబైకు భారంగా మారుతున్నాడు. తిలక్ ఎప్పుడు ఆడతాడో చెప్పలేని పరిస్థితి. రీకెల్టన్, జాక్స్ వంటి విదేశీ ఆటగాళ్లపై ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. సొంత మైదానంలోనూ ముంబై తేలిపోవడం, 240 పైచిలుకు లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడం అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తుంది. డగౌట్ లో కూర్చుని తోటి ఆటగాళ్ల వైఫల్యాలను చూస్తూ బాధపడటం తప్ప రోహిత్ శర్మ కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా రోహిత్ ఫిట్నెస్ పై దృష్టి సారించి బరిలోకి దిగితే అభిమానులకు ఊరటగా ఉంటుంది. మరి రోహిత్ మైండ్ లో ఏం నడుస్తుందో